సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి, తుమ్మల ముగ్గురు 3 రకాలుగా మాట్లాడడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని మాజీ ఏఎస్టీపీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కురిసిన భారీ వర్షాలకు రోడ్లు జలదిగ్బంధమై చెరువులను మత్తడి దుంకి పంట నష్టాన్ని వాటిల్లి రైతులు ఆందోళన పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. తెలంగాణ, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విపరీతంగా వర్షాలు వచ్చి దాదాపు 700 సెంటీమీటర్ల వర్షం మన ప్రాంతంలో కురిసింది. రోడ్లన్నీ ఎక్కడెక్కడ దిగ్బంధమైనవి, చెరువులు నిండినాయి. చెరువులు మత్తలు తొక్కడం వల్ల మత్తల కింద ఉన్నటువంటి వరి పొలాలన్నీ కూడా డ్యామేజ్ అయింది. అదేవిధంగా కాటన్ కూడా ఫర్టిలైజర్ సరైన సమయంలో అందకపోవడం వల్ల కాటన్ కూడా మొద్దు నిద్రలో ఉండి కాటన్ హీల్డింగ్ మొత్తం పడిపోయే ప్రమాదం ఉంది. దాంతోపాటు మేజ్ మొక్కలు కూడా ఎర్రబడిపోయినాయి. కనీసం రైతులు అందుబాటులో యూరియా